హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న పడుకునేసరికి బాగా లేట్ నైట్ అయింది. అంటే 1 అట్లా అయిందిలేండి. దానికి రీజన్ తర్వాత వీడియోస్లో చెప్తా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా స్నానం చేసి కిచెన్లోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేశా. ఈరోజు మా ఊళ్ళో బోనాలు, ఊరంతా ఒకసారి బోనాల జాతర జరుగుద్ది. ఎట్లాగో మా వారికి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయాలి. దీంతోపాటు బోనం కూడా వండాలి కాబట్టి ఎర్లీగా స్నానం చేసి వచ్చి కిచెన్లో వర్క్ స్టార్ట్ చేశా. లాస్ట్ ఇయర్ నేను మా వారు ఇద్దరం కలిసి బోనం వండుకొని నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఈసారి నేను మా చిన్ను కలిసి బోనం తీసుకొని టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. టైం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒక్కోసారి ఇంట్లో ఉండే మగవాళ్ళకు అంటే వాళ్ళ డ్యూటీ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కోసారి రావడానికి కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఈసారి మా వారికి కుదరలేదు. ఇదే ఫస్ట్ టైం నేను మా చిన్ను కలిసి బోనం తీసుకొని వెళ్ళడం. డ్యూటీకి వెళ్ళేటప్పుడే మా చిన్నుతో మమ్మీకి తోడుగా వెళ్ళమని చెప్పి తను డ్యూటీకి వెళ్ళారు. నాతో పాటు ఇక తప్పదని వచ్చాడు. ఈరోజు లంచ్లోకేమో బీరకాయ కర్రీ, వైట్ రైస్, ఇంకా మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేశాను. ఇక పొద్దున్న లేవగానే ఎట్లాగో కిచెన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్నానం చేసి వంట స్టార్ట్ చేస్తే దీంతోపాటు బోనం కూడా వండొచ్చు అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ముందు కిచెన్లో వచ్చి వర్క్ స్టార్ట్ చేశాను. ఇక బోనంలోకేమో నేను వైట్ రైస్లో పెసరపప్పు కలిపేసి ఇంకా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ వాటర్ పోసి అందులో ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉడికిస్తాను. ఇంకా అందులోకి నంచుకొని తినడానికి బెల్లం ముక్కను పెడతాను. ఇట్లా వండిన దాన్ని పులగమ అంటారు. ఇదే అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. కొంతమంది శ్రావణ మాసంలో బోనాలు పెడతారు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు స్పెషల్, అందరికి తెలిసే ఉంటుంది. మా వారికి బాక్స్ కట్టిస్తే తన డ్యూటీకి తను వెళ్ళారు. లీవ్ ఉంటే ఖచ్చితంగా నాతో పాటు వస్తారు. అదిగాక సాటర్డే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లోకల్లో టెంపుల్స్కి ప్లాన్ చేసుకొని వెళ్ళాం. ఆ టెంపుల్స్ కూడా చాలా దూరమే వెళ్ళండి, కాకపోతే దాన్ని హైదరాబాద్ లోకలే అంటాం. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తా. కొంచెం లేట్ అవుద్దేమో. మా వారు వెళ్ళగానే ఇంట్లో మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ సెకండ్ టైం స్నానం చేసి రెడీ అయ్యి బోనానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులు కడుతున్నా. లాస్ట్ ఇయర్ మా జామ చెట్టు దగ్గర చిన్న వేప చెట్టు ఎట్లా మొలిచిందో తెలియదు. అయితే ఫస్ట్ టైం తీసేద్దాం అనుకున్నా. తర్వాత వేప చెట్టు పెద్దగా అయినప్పుడు చూద్దాంలే అనేసి అట్లే ఉంచా. వేప చెట్టు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. లాస్ట్ టైము ఇప్పుడు బోనానికి వేపాకులు యూజ్ అయినాయి. అదీగాక మా చిన్న హెడ్ బాత్ కోసం కుంకుడుకాయలు ప్లస్ వేపాకులు నీళ్ళలో మరిగించి హెడ్ బాత్ కోసం యూజ్ చేస్తున్నా. స్కాల్ప్లో ఏమైనా ర్యాషెస్ కానీ డాండ్రఫ్ ఉన్నా కూడా, లేదంటే స్కిన్ ఎలర్జీస్ ఉన్నా వేపాకులు బాగా యూజ్ అవుతాయి. అందుకోసం చెట్టు తీయకుండా అట్లే ఉంచా. ఇంట్లో పూజ చేసి బోనం ఎత్తుకొని ఆ బోనాన్ని బాస్కెట్లో పెట్టుకొని ఇద్దరం కలిసి పోచమ్మ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాం. అయితే వీడియోలో గమనించారో లేదో, పూజ చేసినప్పుడు పూలు పెట్టడం కంగారులో మర్చిపోయా. ఆ తర్వాత గుర్తొచ్చి పూలు పెట్టా. లేట్ అవుద్దని వీడియో షూట్ చేయలేదు. ఇంకా డోర్ లాక్ వేసుకొని ఇద్దరం టెంపుల్కి వెళ్ళిపోయాం. అప్పటికి టైం మార్నింగ్ 11:15 అట్లా కావస్తుంది. ఇక బోనం పెట్టినప్పుడు బోనం దగ్గర తాంబూలం, ఫ్రూట్స్, ఒక శారీ పెట్టుకున్న, బ్లౌజ్ పీస్ ఎట్లాగా ఉంటుంది. ఇంకా దాని మీద బోనం మీద ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని తులసం దగ్గర పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్లో అప్పటికే ఫుల్ క్రౌడ్ ఎక్కువైంది. ఇంకా నేను ఫస్ట్ రావి చెట్టు కనిపిస్తే రావి చెట్టు దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాను. అంటే టెంపుల్ చుట్టూ ఒక 3 రౌండ్స్ వేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి బోనాన్ని అక్కడ ఇస్తే పంతులు గారు ఏమన్నారంటే రావి చెట్టు దగ్గరే అక్కడ నివేదించి తీసుకొని రమ్మని చెప్పారు. కొబ్బరికాయ కూడా రావి చెట్టు దగ్గరే కొట్టమని చెప్పారు. టెంపుల్ నుండి రావి చెట్టు దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి అక్కడ నేను తీసుకెళ్ళిన బోనాన్ని అంటే ఇంటి దగ్గర నుండి కప్పులు తీసుకెళ్ళాను. ఆ కప్పులో నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను. ఒక కొబ్బరికాయ చెప్పాను. వండిన బోనాన్ని తిరిగి పంతులు గారికి ఇస్తే నేను తీసుకెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర సమర్పించేసి మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చారు. ఇంకా పంతులు గారు ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి కొద్దిసేపు టెంపుల్లో కూర్చున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా ఇంకా కోళ్ళను, మేకలను కోసారు. నాన్ వెజ్ ప్రియులకు ఇక ఆషాఢం బోనాలంటే అసలు పండగే పండగ. మాకు అలాంటిది ఏం లేదు కాబట్టి పులగంతా సరిపెట్టుకుంటాం. ఈరోజు నేను బోనాన్ని ఎలా సమర్పించానో మీకు చూపించడానికి కోసం షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చా. మీరు బోనాల సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్లో షేర్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయొచ్చు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది వచ్చిన భక్తులు అమ్మవారికి వడిబియ్యం కూడా పోసారు. అది కూడా మీకు వీడియోలో చూపించాను. ఈరోజు అమ్మవారి అలంకరణ అత్యద్భుతం. చూడడానికి 2 కళ్ళు సరిపోవు.